రాజేష్ రెడ్డి గారి గురించి తెలిసిందే. మన సినీ హబ్ రాయలసీమ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నిర్మించి కొన్ని లక్షల మంది వచ్చేటట్టు తయారు చేసినటువంటి సినీ హబ్ అధినేత కొచ్చిరెడ్డి రాజేష్ రెడ్డి గారు. అదే విధంగా SRIT కాలేజీని కూడా నిర్మించి ఈ రోజు 2000-3000 మంది స్టూడెంట్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి సారు వాళ్ళ అబ్బాయి తనయులు ఇద్దరు కూడా, వీరకుమార్ అండ్ కళ్యాణ్ ఇద్దరు చాలా మంచి ఆలోచనతో తండ్రికి దగ్గర తనయులుగా వాళ్ళు కూడా ముందుకు వస్తూ అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేష్ రెడ్డి గారిని ముగిపోవడం మనసులో కూర్చున్నాం. గౌరవనీయులైన తండ్రితో సమానులైన దండపాణి గారికి, కొండారెడ్డి గారికి, కుమార్ గారికి, ప్రభుత్వంలో జనవాసులకు నమస్కారములు. మాకు కుమార్ గారు కాలనీలో ఉండడం అనేది మాకు దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. ఎందువల్లంటే నేను ఊరేలపల సింహపులో నిర్మించడం జరిగింది ఎప్పుడో దాదాపు 14 సంవత్సరాల ముందు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందిరా అనిపించేటప్పుడు ఆ రూమ్స్ ఊరిగా కడితే ఆ రోజు దాన్ని ఒక నందనవనంగా తయారు చేసి అక్కడ ప్లే జోన్ నిర్మించి పబ్లిక్ అందరినీ అక్కడికి అట్రాక్ట్ అయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు SS మాల్ లో కూడా దాదాపు 16 నుంచి 18 రూములు తీసుకొని ఇక్కడ వ్యాపారాలను బాగా అభివృద్ధి చెందినాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గారు అయితే ప్రొద్దుటూరులో రైతులు కష్టపడుతున్నారనే ఆలోచనతో ఆయన దండపాణి ఎస్కాట్ కంపెనీ వాళ్ళని ఇక్కడికి తెచ్చిపెట్టి ఈయన ఏజెన్సీ తీసుకొని ఇక్కడ దాదాపు 1000 ట్రాక్టర్లు రైతులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన తనయునిగా కుమార్ గారు అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రొద్దుటూరు టౌన్ కాదు ఇది సిటీ అనిపించే వాతావరణాన్ని ఇక్కడికి తెప్పించినాడు. తను ఇంకా పైకి వ్యాపార సంస్థలు ఇంకా మేము ఏదన్నా పెద్ద మాల్స్ కట్టాలంటే ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక 30-40 మందికి ఉంటే టౌన్ మొత్తం మీద బ్రహ్మాండంగా ఎక్కడికైనా తీసుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం.